ప్రపంచానికే జ్ఞాన భిక్ష పెట్టినటువంటి నలంద, తక్షశిల, వల్లాభి, నాగార్జున విశ్వవిద్యాలయాలు, మన దగ్గర అమరావతి విశ్వవిద్యాలయము, ఇలాంటి అనేక విద్యాలయాలు వెలిసినటువంటి క్రమంలో ఆ విద్యాలయాలను ధ్వంసం చేసి ఈ దేశాన్ని వర్ణంలో విభజిస్తూ చాలామంది 90% దేశ ప్రజలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం లేకుండా వాళ్ళ జీవితాలను ఒక మతం, ఒక సంస్కృతి పీడిస్తుంది. కాబట్టి వాళ్లకు సమానంగా, సగౌరవంగా జీవించే నైతిక విలువలతో ఉన్న జీవన మార్గాన్ని ఇచ్చే బౌద్ధ ధమ్మాన్నే నేను స్థాపిస్తే ఈ దేశం రానున్న కాలంలో తిరిగి తన పూర్వవైభవాన్ని స్థాపిస్తుందనే ఆలోచన బాబాసాహెబ్ది. బాబాసాహెబ్ అంత పెద్దటి దేశభక్తుడు ఈ దేశంలో ఎవడు కాలేదు. ఎంతటి దూరదృష్టి అంటే కులాల పేరిట, వర్ణ వ్యవస్థ పేరిట సమాజంలో నెలకొన్నటువంటి అసమానతలను తొలగిస్తూ ఈరోజు ఈ దేశంలో వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు మోస్తున్నటువంటి సంస్కృతి వాళ్లకు నైతిక విలువలు చెప్పట్లేదు. వాళ్ళ కుటుంబాల్లో నైతిక విలువలు లేవు. నైతికత లేనటువంటి నైతిక విలువలు అంటే దాన్ని బుద్ధిజంలో వినయ అంటాం, క్రమశిక్షణ అంటాం, డిసిప్లిన్ అంటాం. నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు కుర్చీలో కూర్చొని రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటే ఈ దేశం ఇలానే తగలబడుతుంది. కులాన్ని బట్టి న్యాయం, పైసల్ని బట్టి న్యాయం ఈ దేశంలోనే కొనసాగుతుంది. నైతిక విలువలు కలిగి ఉండే మానవ సమాజాన్ని స్థాపించినట్లయితే ఇటువంటి నాశనం మానవ సమాజం జరగదనే ఆలోచన బాబాసాహెబ్ది. ఎందుకు చెప్తున్నానంటే నేను మహర్ కులంలో పుట్టిన వ్యక్తిగా చిన్నప్పటి నుండి నాకు తెలిసి తెలియక బుద్ధుడు బాబాసాహెబ్ తప్ప చూడలేదు. చదువులేనటువంటి మా పేరెంట్స్ బుద్ధుని, బాబాసాహెబ్ని తప్ప ఏ సంస్కృతిని మాకు అలవాటు చేయలేదు. ఒక సందర్భంలో నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు మాకు రిలేషన్లో మామ అవుతాడు, ఆయన ఎక్సైజ్ సిఐగా నేను పనిచేస్తున్న ఏరియాలో వచ్చాడు. అప్పుడు ఈ వైన్ షాప్ అనుమతులు, లైసెన్స్ ఎక్సైజ్ స్టేషన్ పరిమితుల్లోనే ఉంది. మీకు ఐడియా ఉండవచ్చు, రీసెంట్లీ మారింది ఇది. నాకు ఒకరోజు కాలేజ్ వచ్చి నాది కెమిస్ట్రీ సబ్జెక్ట్, నా కెమిస్ట్రీ ల్యాబ్లో పర్సనల్గా ఇద్దరం కూర్చొని ఒకరొకరు బాగోగులు మాట్లాడిన తర్వాత, రే ఎట్లాగో నేను ఇక్కడ ఉన్నాను, ఉద్యోగం నాది ఇక్కడనే, 2 వైన్ షాప్లకు పెట్టుబడి నేను ఇస్తాను, అనుమతి నేను ఇస్తాను, పెట్టుకోరా అన్నాడు. నేను ఒకటే మాట అన్నాను, నువ్వు పాటించకపోతే నాకు ఎటువంటి బాధ లేదు, నేను బౌద్ధాన్ని పాటిస్తాను, నేను నీ ఆఫర్ను తిరస్కరిస్తున్నానన్నాను. కారణం ఏంటంటే బౌద్ధ ధమ్మంలో, అష్టాంగ మార్గంలో సమ్యక్ జీవిక, మన భుక్తి కొరకు జీవిక ఏ ఒక్కరికి నష్టం చేసే విధంగా ఉండకూడదు. నేను మామ ఉన్నాడు, లైసెన్స్ ఇస్తున్నాడని వైన్ షాప్ పెట్టినట్లయితే నాకు బిజినెస్ అవుతుంది, కానీ ఆ మత్తు పానీయాలు తాగినటువంటి ఆ వ్యక్తి మత్తులో వెళ్తూ బైక్ యాక్సిడెంట్లో చనిపోతే దాని బాధ్యత నాదే. అతడు చనిపోయినట్లయితే ఆయన పిల్లలు అనాథలు అవ్వడానికి బాధ్యత నాదే, ఆయన భార్య విధవరాలు అవ్వడానికి బాధ్యత నాదే. వాడికి జబ్బు పడి వాడు కుటుంబం మొత్తం ధ్వంసం అవుతుంటే దాని బాధ్యత కూడా నాదే. అటువంటి జీవిక బౌద్ధులు కలిగి ఉండరాదని బుద్ధుడు ఆర్య అష్టాంగిక మార్గంలో సమ్యక జీవిక మార్గం చెప్పాడు. నేను సంపదనే కావాలనుకుంటే మామ ఇచ్చిన ఆఫర్ను తీసుకొని ఈరోజు బలంగా ఆర్థికంగా నిలబడేవాడిని కావచ్చుగాక. కానీ తెలిసి తెలియని వయస్సులో బౌద్ధాన్ని అనుసరిస్తున్నాము కాబట్టి
ఇతరులను హాని కలిగించే, కష్టాన్ని కలిగించే జీవికను మనం ఎన్నుకోరాదు అని అష్టాంగిక మార్గంలో ఉంది. కాబట్టి ఆ నైతికతతో నేను వైన్ షాప్ను తీసుకోలేదు, తిరస్కరించాను. డబ్బులు పెట్టుబడి అతను పెడతా అన్నప్పటికీ నైతిక మానవ సమాజంలో నైతికతను స్థాపించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని, ఎవరైతే విద్యాలయాలను నేలమట్టం చేసినటువంటి తీవ్రవాదులు, విధ్వంసం చేసే వాళ్ళు తీవ్రవాదులే కదా. గాంధీని చంపినోడు ఎవడు? విధ్వంసం చేసేవాడు, హత్యాకాండలు చేసేవాడిని తీవ్రవాది అంటారు. ఇప్పుడు విద్యాలయాలను ధ్వంసం చేసినోడు ఎవడు? తీవ్రవాది. ఎవడు చేశాడనేది తర్వాత చర్చ. బాబాసాహెబ్ బౌద్ధాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే, కుల మతాల పేరిట, కుల వివక్షత పేరిట, వర్ణధర్మం పేరిట ఈ దేశంలో అనేక రకాల వివక్షతలు కొనసాగుతున్నాయి. లింగ వివక్షత కొనసాగుతుంది. అనేక ఆచారాల పేరిట ప్రజలు అజ్ఞానంలో జీవిస్తున్నారు. బౌద్ధ మార్గం ద్వారా ఒక మంచి జీవనాన్ని కొనసాగిస్తారని, మంచి జీవన విలువలను కలిగి ఉంటారని, మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారని, నైతికతతో జీవిస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధుడిని తిరిగి ఈ దేశంలో జీవం పోయడం జరిగింది. మనం రాజ్యాంగంలో పీఠిక మీద ప్రమాణం చేశాము. ఆ ప్రమాణంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సమన్యాయం, ఈ సూత్రాలు బుద్ధుడిచ్చినవే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో బుద్ధుడిని తిరిగి చక్రం ఇక్కడ ఉంది, అది బౌద్ధంలోనిదే. అశోకుని సింబల్ అని చాలా మంది భ్రమపడతాం. దాని పేరు అశోక చక్రం. అశోకుడు ఇచ్చిన చక్రం కాదు అది, అశోక చక్రం. అంటే బౌద్ధ జీవన విధానంలో జరా నుండి మరణం వరకు దుఃఖానికి కారణాలు మొత్తం స్టెప్స్. ప్రత్యుత్య కారకారిణి సిద్ధాంతంలో అజ్ఞానం నుండి జరా మరణం వరకు 12, దానికి రివర్స్గా ప్రాక్టీస్ చేయడం 12, మొత్తం 24 ఆకులతో దమ్మ చక్రం ఉంటుంది. అంటే అశోక అంటే అర్థం ఏంటి? శోకం నుండి బయటకు తీసుకొచ్చేటటువంటి చక్రం ఇది. ఇంకో విషయం, సరే ఒక మతాన్ని కించపరచడానికి చెప్పను కానీ, ప్రపంచ మానవ జాతి కళ్యాణం కొరకు ఆలోచించే ఒక వ్యక్తిగా చెప్తాను. విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్న మానవ సమాజానికి ఏం కావాలి? ఒక్క మాటలో సమాధానం ఇవ్వండి. హ్యాపీయెస్ట్ లైఫ్ కావాలి. వాడు కుంటోడైనా, గుడ్డోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, భారతీయుడైనా, విదేశీయుడైనా, చైనా అయినా, జపాన్ అయినా, ఈ ప్రపంచ మానవ సమాజం ఏం కోరుతుంది? సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతుంది. హ్యాపీయెస్ట్ లైఫ్ కావాలంటుంది. హ్యాపీయెస్ట్ లైఫ్ను ఏ మతం ఇస్తుంది? ఏ ధర్మం ఇస్తుంది? ఇప్పుడు మనం చెప్తే, నేను మతం మీద వ్యతిరేకతతో చెప్పట్లేదు. హ్యాపీయెస్ట్ లైఫ్ను ఒకవేళ హిందూ ధర్మం ఇస్తే హిందువులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఉన్నారా? దుఃఖం లేకుండా ఉండాలి, రోగం లేకుండా ఉండాలి. ఉన్నారా? క్రైస్తవం ఒకవేళ ఇస్తుంది అనుకుంటే క్రైస్తవులు హ్యాపీగా ఉండాలి. ఉన్నారా? లేదా ఈ దేశంలో ఏ ఇతర మతమైనా మనిషికి అల్టిమేట్ కావాల్సినటువంటి హ్యాపీయెస్ట్ లైఫ్ను ఇవ్వగలదా? బుద్ధుని ధమ్మం ఏంటి? బుద్ధుని ధమ్మం ఏంటి? బుద్ధుడు ఏం చెప్పాడంటే, మనిషి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలి. సుఖ సంతోష ఆనందాలకు వ్యతిరేకమైనది దుఃఖం. దుఃఖం ఈ కారణాల చేత జనిస్తుంది. ఆ కారణాలు తెలుసుకొని సుఖంగా జీవించడమే నా ధమ్మం అన్నాడు. ఇప్పుడు నాకు క్యాన్సర్ అయింది, ఆడ గుడి ఉంది, లేదా చర్చ్ ఉంది, లేదా ఏదైనా మసీద్ ఉంది. ఇప్పుడు
నాకేమొచ్చింది? దుఃఖం వచ్చింది. ఆడపోయి ఇప్పుడు నా దేవుణ్ణి మొక్కితే నా దుఃఖం పోతుందా? ఏమన్నాడు బుద్ధుడు? ఆ దుఃఖం ఎందుకు వచ్చింది, దానికి కారణం తెలుసుకో. కారణం తెలుసుకొని దాని నుండి బయటకు రా అన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి మాత్రమే కాదు, జీవరాశులన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన వాడే మహాకరుణామయుడు తథాగత సిద్ధార్థ భగవాన్ బుద్ధుడు. ఆలోచన చేయండి. కేవలం మనిషి మాత్రమే కాదు, జీవ జంతువులన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నాడు. పరిపాలన బౌద్ధ ధర్మంలో ఎలా ఉండేది సామ్రాట్ అశోకుని శాసనాల నుండి అర్థమవుతుంది.